హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కారణాంక విభజన క్లాస్ 2 వీడియో అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. క్లాస్ 1 వీడియో అనేది నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో అనేది చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది, అలాగే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనకిచ్చిన ఈక్వేషన్ x² మైనస్ 9x ప్లస్ 20. దీన్ని మనం ఏ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి? వర్గ సమీకరణంతో ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు x² కోషెంట్ అనేది ఇక్కడ a అయింది, అంటే ఇక్కడ x² కోషెంట్ ఏం లేదు, అప్పుడు ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. కాబట్టి a = 1. నెక్స్ట్ b = x కోషెంట్ b, కాబట్టి b అయింది. x కోషెంట్ ఇక్కడ ఏముంది? -9 ఉంది, కాబట్టి b = ఏమవుతుంది? -9. నెక్స్ట్ c = 20, కాన్స్టెంట్ c = 20. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? a ఇంటూ c చేసుకోవాలి. a ఇంటూ c 1 ఇంటూ 20, 120 = 20. నెక్స్ట్ b = -9. ఇక్కడ 20 అనేది ఏవైనా రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకు 20 రావాల్సి ఉంటుంది. అవే నెంబర్స్ని మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే ఏం రావాలి? 9 రావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. 20 ఏ టేబుల్లో వస్తుంది? 2 10s = 20, 5 4s = 20, మళ్ళీ ఇంకా 10 2s = 20. ఓకే, ఇక్కడ 2 10 తీసుకున్నాం అనుకో, 2 + 10 చేస్తే 12 వస్తుంది. అలాగే 2 - 10 చేస్తే 8 వస్తుంది, అంటే 9 వస్తలేదు, కాబట్టి 2 10 అనేది తీసుకోదు. 5 4 5 4 5 4s = 20. ఓకేనా? 5 4s = 20. ఇప్పుడు 5 4 ఇవి రెండింటిని ప్లస్ చేస్తే కానీ మైనస్ చేస్తే కానీ మనకి ఏం రావాలి? 9 రావాలి. 5 + 4 ఏమొస్తుంది? 9 వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది? -9 ఉంది, కాబట్టి -5 -4 చేసుకుంటాం. ఓకేనా? -5 -4 ఎందుకు చేసుకుంటున్నాం? మనకి ఇక్కడ -9 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 + 4 9, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -9 వచ్చింది. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4s = 20 + 20 వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏ అయితే నెంబర్స్ తీసుకుంటామో ఇక్కడ అవే నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ +20 అంటే -5 ఇంటూ -4 ఎంత వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4s = 20 + 20 వచ్చింది. అలాగే ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకు -9 వచ్చింది. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం -9x దగ్గర ఏం రాసుకోవాలి? -5x -4x రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, x² - 5x - 4x. చూడండి, -5 -4 -9x వస్తుంది కదా, అందుకే ఈ విధంగా విడదీసుకోవాల్సి ఉంటుంది. +20. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 టర్మ్స్లోకి వెళ్ళి ఏం కామన్ వెళ్తుంది? మనకు x కామన్ వెళ్తుంది. x కామన్ తీస్తే x - 5. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి -4x + 20, అంటే -4ని కామన్ తీసుకుందాం. -4ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x. మైనస్ని కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది. 4 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 5 టైమ్స్, కాబట్టి -5. ఈ టోటల్ టర్మ్లోకి వెళ్ళి x - 5 ఉంది కదా, x - 5ని కామన్ తీసుకుంటాం. అప్పుడు మనం x - 5ని ఇందులో కామన్ తీస్తే ఏం మిగిలింది? మనకు ఓన్లీ x మిగిలింది కదా, -4. x - 5 ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది. x - 5 x - 4. ఈ విధంగా మనం కారణాంకాలు అనేవి విభజించుకోవాలి. ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, ఎలాంటి మిస్టేక్స్ అనేవి మనకు జరిగే అవకాశం ఉండదు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 6x² + 17x + 5. ఫస్ట్ మనం ఇచ్చిన సమీకరణాన్ని ax² + bx + cతో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు x² కోషెంట్ a = ఏమవుతుంది? ఇక్కడ 6, b = 17, c = 5. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ a ఇంటూ c. a ఎంత ఉంది? 6 × 5 6 5s = 30. నెక్స్ట్ b వాల్యూ +17 ఉంది. ఇక్కడ ఏవైతే నెంబర్స్ని ఇంటూ చేస్తామో అవే నెంబర్స్ని ఇక్కడ మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకు 17 రావాల్సి ఉంటుంది. 30 ఏ టేబుల్లో వస్తుంది? 3 10s = 30, ఇంకా 30 6 5s = 30, 15 2s = 30. ఓకేనా? 30 ఈ టేబుల్ వస్తుంది. అలాగే ఇక్కడ 3 కానీ 10 కానీ తీసుకుంటే ఇవి రెండింటిని ఇంటూ చేస్తే 30 వస్తుంది. ఓకే, అవే రెండు నెంబర్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే 17 రావాలి. 3 + 10 చేస్తే 13 వస్తుంది. 3 - 10 చేస్తే -7 వస్తుంది. 17 రావట్లేదు, కాబట్టి 3 × 10 అనేది తీసుకోము. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 6 5s 6 + 5 ఎంత వస్తుంది? 11 వస్తుంది. 6 - 5 1 వస్తుంది, కాబట్టి 6 5 అనేది కూడా మనం తీసుకోము. నెక్స్ట్ 15 × 2 15 2s = 30, 15 + 2 17, కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం? 15 2. అవే 2 నెంబర్స్ని ఇక్కడ తీసుకుంటాం. 15 2 15 + 2 చేస్తే 17 + 17, 15 × 2 చేస్తే 30. ఓకేనా? ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నెంబర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఏని సిని ఇంటూ చేస్తాం, ఇంటూ చేసినాక అలాగే ఉంచుకొని బి వాల్యూ రాసుకుంటాం. ఇక్కడ ఏ సిని ఇంటూ చేసి ఒక నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ తోటి ఏవైనా 2 నెంబర్స్ని ఇంటూలో తీసుకుంటాం. ఆ 2 నెంబర్స్ని ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకు బి వాల్యూ రావాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ అనేవి మనం చేంజ్ చేయొద్దు, చేంజ్ చేస్తే మిస్టేక్ అవుతుంది.
ఇక్కడ ఏ నెంబర్స్ అయితే తీసుకుంటామో ఇక్కడ అవే నెంబర్స్ తీసుకోవాలి. 2, 15 ఇట్లా రివర్స్లో తీసుకున్నా ఏం కాదు, కాకపోతే ఇవి 15, 2 అనేది మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి 3, 10 తీసుకుంటే వస్తలేదు. 3, 10 3 × 10 30 వస్తుంది, కాకపోతే 3 + 10 13 వస్తుంది. ఒకవేళ 3 - 10 -7 వస్తుంది, 17 రావట్లేదు, కాబట్టి 3, 10 అనేది మనం తీసుకోవాలి. అదేవిధంగా 6, 5 కూడా తీసుకోవాలి. ఏం తీసుకున్నాం, 15 × 2 తీసుకున్నాం. 15 2 = 30, 15 + 2 30. ఇక్కడ 17x దగ్గర ఏం రాసుకోవాలి, 15x + 2x, 6x² + 15x + 2x + 5. ఫస్ట్ 2 టర్మ్స్లోకి వెళ్ళి ఏం కామన్ వెళ్తుంది మనకి, ఏం కామన్ వెళ్తుంది, 3 టేబుల్లో 6 పోతుంది, 15 పోతుంది, 3 అలాగే x ఉంది కాబట్టి 3x కామన్ తీసుకున్నాం. 3x కామన్ తీస్తే 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది, 2 టైమ్స్. ఈ 2xలలో ఒక x కామన్ వెళ్తే ఇంకొక x ఉంటుంది, ప్లస్కి ప్లస్ ఒక x కామన్ వెళ్ళిపోయింది. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది, 3 5s 15, కాబట్టి +5. ఈ 2 టర్మ్స్లోకి వెళ్ళి ఏం కూడా కామన్ వెళ్ళదు. అలాంటి టైంలో మనం ఏం తీసుకుంటాం, 1 కామన్ తీసుకుంటాం. 1 కామన్ తీస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, 2x + 5. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ టోటల్ టర్మ్లో ఏం కామన్ ఉంది, 2x + 5, 2x + 5. 2x + 5ని కామన్ తీసుకుంటాం. 2x + 5ని కామన్ తీస్తే ఇక్కడ 3x ప్లస్ ఇక్కడ 2x + 5 కామన్ వెళ్ళిపోయింది, ఏం మిగిలింది, 1 మిగిలింది. ఓకేనా, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.